పాదయాత్రకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు యాత్ర ప్రారంభంలోగా నేతల మధ్య విభేదాలు తొలగించే పని ప్రారంభించారు. ప్రతిరోజు 2 నుంచి 4 నియోజకవర్గాల నేతలను ఇంటికి పిలిచి వారి మధ్య సమన్వయం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించనని స్పష్టం చేయడంతో పాటు వర్గాలను కూడగడితే ఊరుకునేది లేదని నేతలకు ఖరాఖండిగా చెప్తున్నారు. జూలైలో చేపట్టే బస్సు యాత్ర ప్రారంభానికి ముందే ఖాళీగా ఉన్న దాదాపు 70 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఆయన నివాసంలో రోజు నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలు ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాతో ప్రారంభించిన ఈ సమీక్షల్లో ఇప్పటికే జూబ్లీహిల్స్, అంబర్పేట, ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్ స్థానాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. నేతల మధ్య భేదాభిప్రాయాలు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశాల్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయని చెబుతూ తప్పు ఏ ఒక్కరిదో ఉందంటే ఒప్పుకోరని స్పష్టం చేస్తున్నారు. ఇక మీదట అందరూ కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ ఎవరిని ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రకటిస్తే వారి దారిలోనే అందరూ నడిచి పార్టీ విజయానికి కృషి చేయాలని తేల్చి చెబుతున్నారు. ఈ సమీక్షలు ఇలాగే ప్రతిరోజు కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వివిధ స్థానాల్లో పార్టీ నేతల మధ్య వర్గ వైషమ్యాలు తారాస్థాయికి చేరుకోవటం, ఒకరికి ఇన్ఛార్జి పదవి కట్టబెడితే మిగిలిన నాయకులు అలకపోనడం, పార్టీ కార్యక్రమాలను ఇన్ఛార్జికి పోటీగా మరో వేదికపై నిర్వహించడం వంటి వ్యవహారాలు తెలుగుదేశానికి తలనొప్పిగా మారాయి. ఈ పరిణామాల వల్ల కార్యకర్తల్లో గందరగోళం నెలకొని ఎవరి పక్షం వహించాలో అర్థం కాని పరిస్థితి నెలకొనక ముందే సమస్య పరిష్కరించాలని బాబు యోచిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు లేకపోయినా సమస్య ఉన్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లోని వివిధ స్థాయిల్లోని నాయకులు, ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు ఆయన నివాసానికి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. నాయకుల మధ్య దూరం ఎందుకు పెరిగిందో విచారించి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం ద్వారా పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం కలిగించడంతో పాటు ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగించి తాను మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు.